#1 కోడలు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. అందరికీ దూరంగా నా ధ్యాసలోనే ఉన్నారు. ఇప్పుడు నేను తిరిగొచ్చాను. మీరు సంతోషంగా ఉంటున్నారు. అవును సరసు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే బాబు, మీరు ఆఫీస్కి వెళ్ళి ఇంతకు ముందులా ఆ వ్యవహారాలన్నీ చూసుకోవచ్చు కదా. వాట్? నిన్నొదిలి నేను ఆఫీస్కి వెళ్ళడమా? నిన్ను చూడకుండా రోజంతా ఉండడమా? నోవే సరసు. అలా అంటే ఎలా బాబు? ఇకపై మీరు బాధ్యత తీసుకోకపోతే నేనొచ్చినా కూడా ప్రయోజనం లేనట్టే కదా. మీరంతా కష్టపడి నిలబెట్టిన సంస్థ ఇప్పుడు అవకాశం ఉండి కూడా ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేయకపోతే ఎలా చెప్పండి? నో సరసు, నువ్వు లేకుండా అడుగే పడదు. అలాంటిది ఆఫీస్ వరకు అంటే నా వల్ల కాదు. నేను ఉండలేను. రాహుల్, నేను ఫోర్స్ చేయడం కాదురా. ఆఫీస్ వర్క్లో ప్రీతి చక్రి నాకు హెల్ప్ చేస్తున్నా నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఒక ధైర్యం బలం రా. సరసుకు తోడుగా ఏ ప్రాబ్లం రాకుండా మేమంతా ఉన్నాం కదన్నయ్య. నువ్వు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళు. బాబు, మన ఆఫీసు మన బాధ్యత అని చెప్పి మీరింట్లో ఉండడం మంచిదా చెప్పండి? రాహుల్ ఆఫీస్కి వస్తే మైండ్ మార్చడమే కాదు, నా వైపు డైవర్ట్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. అందరూ ఇంతలా అడుగుతుంటే ఇంత ఆలోచిస్తావేంటి రాహుల్? కావాలంటే ఎవరో ఒకరు నీ పక్కన పిఏగా ఉండి నీకు హెల్ప్ చేస్తాం. డోంట్ వరీ, నువ్వు జస్ట్ ఓకే చెప్పు చాలు. థ్యాంక్ యూ ప్రీతి. థ్యాంక్స్ ఎందుకు? మంచి ఐడియా ఇచ్చినందుకు. సరసు, నువ్వు చెప్పినట్టే నేను ఆఫీస్కి వెళ్తాను. నేనొక్కడినే కాదు, నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు. భారీగా మాత్రమే కాదు, నాకు పిఏగా. అప్పుడు నువ్వు కోరుకున్నట్టు నేను ఆఫీస్లో ఉంటాను, నేను కోరుకున్నట్టు నువ్వు నా పక్కనే ఉంటావు. ఓకే? అవన్నీ నాకేం తెలుస్తాయి బాబు. మీరు వెళ్ళండి, నేను ఇంట్లోనే ఉంటాను. సర్సు, నీ మాట కోసం నేను వెళ్ళడానికి ఒప్పుకున్నాను. నువ్వు నా మాట విని నాతో రావాలి. అది కాదు బాబు. ఇంకేం మాట్లాడద్దు. మనం కలిసి ఆఫీస్కి వెళ్తున్నాం అంతే. ముందు తిను. డాడ్, అన్నయ్య, ఆఫీస్కి వెళ్ళొస్తాం. రా సరసు. వెరీ బ్యాడ్ ప్రీతి. నువ్వు అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి?
#1 కోడలు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.